మచ్చు. గట్టిగా ఫిక్స్ చెయ్యి. సార్ చేస్తాం కదా. నిదానంగా. ఆ బల్బులు ఎక్కడున్నాయా? కథలో ఈ ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. ఇప్పుడు ఎవరు వెళ్తే మాత్రం లాభం. పిచ్చాయండి నేను అసలు బాబా మీరు చెప్పండి నేను సస్తా చేయండి. పిచ్చా ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నారు? మా ఇంట వంటలు ఇలాంటి అని. నిన్ను నమ్ముకున్నాం మేము. సరే నేను వెళ్తాను. నేను వెళ్తాను. తప్పుకో. లోపల నాకేం జరిగితే మీ అందరి పేర్లు రాసి చచ్చిపోతా. హలో పెన్సిల్ గారు, పై బటన్ ఓపెన్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, ఏం కావాలి? అదే ఇందాక వచ్చిన అమ్మాయి నాకు ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్? చేసి అమ్మాయిని ఎవరు ప్రేమిస్తారు అసహ్యంగా. ఊప్స్. ఎందుకు వచ్చారు? అంటే నేను అమ్మాయిని ప్రేమించట్లేదు, కానీ తను నన్ను ప్రేమిస్తుంది. దాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియట్లేదు. ప్లటీ గర్ల్స్. మీరు కనుక ఫుటేజ్ ఇప్పిస్తే తనకి ఆ బ్యాగ్ దొరికి లండన్ తిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు నేను ఫ్రీ బర్డ్ అయిపోతాను. ఊప్స్, నైస్ ప్లాన్. సో కొంచెం లేట్ అవుతుంది, మీరు త్వరగా ఫుటేజ్ ఇస్తే బయలుదేరిపోతాను. వెరీ సాఫ్ట్ హ్యాండ్స్ యూ గాట్. ఏ మాయిశ్చరైజర్ వాడతారు? డవ్, గార్నియర్? అదే నేను కూడా. హైదరాబాద్లో ఎక్కడుంటారు? కాచిగూడ. అక్కడే. నేను అక్కడే. ఊప్స్. మీ ఫోన్ నంబర్ ఇస్తే టచ్లో ఉంటాను. 915 9810909. అదే. అది నా నంబరే. ఊప్స్. ఆ నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తానంటున్నాను. ఎన్ని మంత్స్ ఫుటేజ్ కావాలి? 7th August 2018 ముందు. 6 months ఫుటేజ్ కావాలి. ఊప్స్. ఇంపాసిబుల్. ఏమీ కనపట్లేదు. ఇలా గుర్తుపట్టడం చాలా కష్టం. ఎవరో 5 ఉన్నారని తెలుస్తుంది, కానీ వాళ్ళు మీ వాళ్ళ కాదని చెప్పడం కష్టం. పోనీ బాడీ లాంగ్వేజ్ బట్టి తను అవినాష్. మా అబ్బాయి. నాన్న మా అన్నయ్య. అలా మీ మనడా? అందరూ ఒక బ్యాగే, మా వాడు మాత్రం 3 బ్యాగులు మోస్తున్నాడు. మీ వల్ల ఎవరికైనా ఎడం చేత్తో రాసే అలవాటు ఉందా? మనం వెతుకుతున్న 6వ వాడు దొంగతనానికి ముందు రోజే అంబులెన్స్ కలర్ మార్చి పోలీసులను తప్పుదారి పట్టించారనమాట. ఎస్తో స్టార్ట్ అవుతున్న హాస్పిటల్ పేరేదో ఉంది. ఈ లోగో కూడా ఎక్కడ చూసుకుంటుంది? స్వస్థ్. రైట్, స్వస్థ్ కేర్ హాస్పిటల్స్. ఆయన ఆఫ్టర్ ఆల్ అంబులెన్స్ డ్రైవర్ని నన్ను ఇంటర్వ్యూ చేయడం సార్. అంటే మా టాపిక్ ఇదే సార్. అంబులెన్స్ డ్రైవర్స్ ఇంకా వాళ్ళ లైఫ్ గురించి చెప్పండి. అంబులెన్స్ డ్రైవర్స్ కి జీతం ఎంత ఉంటుంది? 10 సంవత్సరాల నుంచి కష్టపడుతుంటే 15,000 ఇస్తున్నారు సార్. ఇంతకీ మీ జీతం ఎంత ఉంటుంది సార్? అంటే నేను చాలా సీనియర్ రిపోర్టర్ కదా. 3 lakhs 3 లక్షలు. 3 లక్షలా?
మీలా 3 లక్షల జీతం ఉంటే మా చెల్లి పెళ్లి బ్రహ్మాండంగా చేద్దాం సార్. నెల రోజుల్లో మా చెల్లి పెళ్లి సార్. మా చుట్టాలంతా దరిద్రులు సార్. పెళ్లికి వచ్చి మెక్కిపోవడం తప్ప ఒక పైసా చదివింపు ఉండదు సార్. నా ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నావా? సారీ సార్, ఎమోషన్ అయ్యాను. మీ డ్రైవర్స్లో ఏదన్నా ఇన్స్పైరింగ్ స్టోరీ ఉందా? ఇన్స్పైరింగ్ అంటే అంటే ఈ మధ్య బాగా డబ్బులు వచ్చి కొత్త కారు కొనుక్కొని సొంత ఇల్లు కొనుక్కొని సెటిల్ అయిపోయిన డ్రైవర్స్ ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేడు? మా వాడకున్నాడు. ఎవరు? రికార్డ్ వెనక చూడండి. వెనక సార్, మీ వెనక సార్. మా దేవ్ 1 సంవత్సరం క్రితం వరకు నాతో పాటు ఇక్కడే డ్రైవర్కి పనిచేశాడు. ఇప్పుడు కోట్లకి అధిపతి. అంబులెన్స్ డ్రైవింగ్ లో వాడిది 100% ట్రాక్ రికార్డ్ సార్. ఇంతవరకు ఏ ఒక్క పేషెంట్ కూడా వాడి అంబులెన్స్ లో చనిపోయింది లేదు సార్. అంతమంది దీవెనలు ఎక్కడ పోతాయి సార్? సార్ నా గురించి కాదు సార్, వాడి గురించి రాయండి. ఇప్పుడు మా వాడి ఇండియా ఫెంటాస్టిక్ దేవ్, ఇట్స్ ఆసమ్. So let's welcome the Sportsman of the Year 2018, Mr. Dev. Welcome, Mr. Dev. Thank you. Please have a seat. దేవ్, మీ డ్రైవింగ్ లోనే కాదు, మీ కెరియర్ గ్రాఫ్ లోనే మ్యాజికల్ స్పీడ్ ఉంది. సరిగ్గా సంవత్సరం క్రితం మీరు ఒక సాధారణ అంబులెన్స్ డ్రైవర్, అండ్ ఇవాళ ఇండియాస్ #1 రేసర్, యూత్ ఐకన్ అండ్ వాట్ నాట్. ఒక కామన్ మ్యాన్ నుంచి సెలబ్రిటీ స్టేటస్ కి చేరుకున్నారు. మీ ఇన్స్పిరేషనల్ స్టోరీ వినాలని చెప్పి మా ఆడియన్స్ అంతా ఎంతో వెయిట్ చేస్తున్నారు. ప్లీజ్ టెల్ us. ఏముందండి, ఆ భగవంతుడి దీవెన్లు, మా అమ్మా నాన్నల ఆశీస్సులు, ఇదిగో నా ఫ్యాన్స్, వాళ్ళ అభిమానం అంతే. కమ్ ఆన్. కానీ ఒక సక్సెస్ వెనకాల బోల్డ్ అంత స్ట్రగుల్ ఉంటుంది. మీ సక్సెస్ ని మేము చూసాం, దాని వెనకుండే మీ స్ట్రగుల్ గురించి చెప్పండి. అసలు మీకు రేసింగ్ లో ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఎప్పటి నుంచి? పుట్టినప్పటి నుంచి. నా చిన్నప్పుడు మా అమ్మ అనేది, 7వ నెలలోనే పుట్టేశావు, నీకు స్పీడ్ ఎక్కువరా అని. ఈ స్పీడ్, ఈ వేగం రిహార్సల్స్ వల్ల, ప్రాక్టీస్ వల్ల వచ్చింది కాదు. ఐఎమ్ బోర్న్ విత్ ద స్పీడ్, ఇట్స్ దేర్ ఇన్ మై బ్లడ్. వేగం అనేది నా రక్తంలోనే ఉంది. అస్సలు ఎక్కలేదు, నాకు ఇంకా కావాలి. 10-20 ఇంకొక 10 నిమిషాల్లో వైన్ షాపులు అన్ని బంద్. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే అరగంట పట్టిద్ది. ఇప్పుడు ఎలా రా? నేను తీసుకొస్తాను, కార్ కేసు ఇవ్వండి. కార్ తీయడానికి 5 నిమిషాలు పడుతుంది. ఎలా? వాడు తెస్తాడ్రా. 1000 రూపాయ బెడ్. 1000 రూపాయ నై, 2000 దే తుమ్ లే లో. ఇదిగో 9 నిమిషాల్లో ఎలా రా? డబ్బులేవు, ఇవ్వరా. లే లో. దేవా, నువ్వు ఇండియా కాబోయే #1 రేసర్ విరా. సచిన్ క్రికెట్ కి గాడ్, కానీ నా దేవా ఒక రేస్ కార్ కాస్ట్ ఎంతో తెలుసా? 3 కోట్లు. ఒక రేస్ క్లబ్ స్టార్ట్ చేయాలంటే ఎంతో తెలుసా? 150 కోట్లు. ఏం చేస్తూ వస్తుందిరా నాకంత డబ్బు? అరే, మనలాంటి పేదోళ్ళకి అంత పెద్ద కోరికలు ఉండకూడదురా, అవన్నీ డబ్బున్నోళ్ళకి. రేయ్, నువ్వెంత గింజుకున్నా నీ జీవితంలో రేసర్ కాలేవురా. వదిలే. నాకున్న ఒకే ఒక్క కళ రేసర్ అవ్వాలని. దాన్ని నా నుంచి లాగేసుకోవాలని ట్రై చేయకు నాన్న. అది కాదురా, అందరూ వాళ్ళ కొడుకుల కోసం ఎంతో చేస్తున్నారు. నేను పుట్టినప్పటి నుండి నేను అడిగింది ఏది చేయలేదు. అమ్మ కూడా లేదు. నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. చెప్పు, నీకోసం ఏం చేయాలో, ఏం చేయమంటే చేస్తాను రా. చచ్చిపోనన్నా. 60 సంవత్సరాలు నాకెందుకు ఉపయోగం లేకుండా బతికావు. ఇంకెన్ని రోజులు బతుకుతావు చూసానన్న. నీ ఇన్సూరెన్స్ కాగితాలు 1,00,000 రూపాయలకి ఇన్సూరెన్స్ చేసుకున్నావు కదా. కొత్త బైక్ కావాలన్నా ప్లీజ్ నా. అన్ఫార్చునేట్లీ గుండెపోటుతో నాన్న కూడా చనిపోయాడు. నాకు అన్నీ నాన్నే. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచాడు. నా కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన నాన్న నా సక్సెస్ని చూడకుండానే వెళ్ళిపోయాడు. ఆ బాధలో నుంచి బయటికి రావడానికి నాకు చాలా టైం పట్టింది. రే దేవా, మొత్తం ఇన్సూరెన్స్ డబ్బులన్నీ బైక్కే పెట్టేశావు.
జాబ్ లేదు. అసలు ఏం చేద్దామనరా? రే, ఇప్పటికైనా నా మాట విని అంబులెన్స్ డ్రైవర్గా జాబ్లో జాయిన్ అవ్వు. రే నేను రేసర్ని అవ్వాలనుకుంటున్నా, డ్రైవర్ని కాదు. రే, అంబులెన్స్ డ్రైవర్ అంటే అది ఇంచుమించు రేసర్ కింద లెక్కరా. ఎంత స్పీడ్గా వెళ్ళినా అడిగే వాళ్ళే ఉండరు. అసలు స్పీడ్గా వెళ్ళడమే అంబులెన్స్ డ్రైవర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్. పేషెంట్ని అంబులెన్స్లో ఎక్కించుకున్న మరుక్షణమే